తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా స్థానిక ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనగానే అధికార పార్టీకే కాస్త మొగ్గు ఉంటుంది. పైగా ఈసారి 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని కాంగ్రెస్ చెప్తోంది. మరి ఇలా సందర్భాల్లో స్థానిక ఎన్నికల్లో ఎవరిది పైచేయి అయ్యే అవకాశం ఉంది? లెట్స్ వాచ్ దిస్. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిది పైచేయి కాబోతోంది? 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ను రక్షిస్తాయా? అధికార పార్టీపై వ్యతిరేకత బీఆర్ఎస్కు కలిసి వస్తుందా? ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో వినాయక నిమజ్జనం తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సహా బీజేపీ, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం రెడీ అవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తమ బలం ఏంటో ఆయా పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. అభ్యర్థుల కోసం కూడా కసరత్తు మొదలైనట్లు తెలిసింది. మరోవైపు అధికార కాంగ్రెస్ ఇప్పటికే మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత పెద్దగా సమయం ఉండదు. కాబట్టి ఇప్పట్నుంచే అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్లను బీసీలకు అమలు చేయాలని ఇప్పటికే 2 బిల్లులను ఆమోదించారు. తెలంగాణ మున్సిపాలిటీస్ 3వ సవరణ బిల్లు 2025, తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ బిల్లు 2025 వాయిస్ ఓటుతో ఆమోదం పొందాయి. 2018లో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టమే ఇప్పుడు కొత్త రిజర్వేషన్లు అమలు చేయడానికి అడ్డంకిగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లను 50%కి పరిమితం చేయడంతో బీసీలకు 42% కోటా అమలు కావడం లేదు. గవర్నర్ వద్ద ఆమోదం కోసం పంపిన బిల్లులు 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అయితే హైకోర్టు విధించిన గడువు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను తయారు చేసి గవర్నర్కు పంపింది. కానీ ఆ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. దీంతో బీసీ రిజర్వేషన్ల అమలుకు అడ్డంకి 42% బిల్లులు అమలు కావాలంటే ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. మరి దీనికి ఆమోద ముద్ర పడుతుందా లేదా అన్నది డైలమాగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉందని చెబుతోంది. అవసరమైతే పార్టీ పరంగా అయినా రిజర్వేషన్లు అమలు చేస్తామంటోంది. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కు తప్పకుండా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన కులగణన సర్వేలో రాష్ట్రంలో 56.33% మంది బీసీలున్నట్లు తేలింది. ఇందులో హిందూ బీసీలు 46.25% కాగా ముస్లిం బీసీలు 10.08%గా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలున్నందువల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికే 42% సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి 2 బిల్లులను ఇప్పటికే కాంగ్రెస్ బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయబోతున్న విషయం క్షేత్రస్థాయిలో భారీగా ప్రచారం చేశారు. ఇది తప్పకుండా కాంగ్రెస్కు అనుకూలంగా మారుతుందని, బీసీలో ఉండే న్యూట్రల్ ఓటర్లే కాకుండా ఇతర పార్టీల వారు కూడా తమకే ఓటు వేస్తారని
గ్రామ పంచాయతీలకు జరిగే సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల్లో మాత్రం పార్టీ గుర్తులను వాడతారు. గ్రామ పంచాయతీ ఎన్నికల బాధ్యతను పూర్తిగా స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లపై కాంగ్రెస్ పెట్టింది. దీనికి తోడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిపించడానికి మంత్రులు రంగంలోకి దిగబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు, బీసీ రిజర్వేషన్లు తప్పకుండా గెలిపిస్తాయని పార్టీ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ వివాదాల కారణంగా కాస్త డిస్టర్బ్ అయి ఉంది. ఇది ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ఉన్న వ్యతిరేకత, పార్టీకున్న బలమైన క్యాడర్ కారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో తమదే పైచేయి అవుతుందని బీఆర్ఎస్ వీలైనన్ని ఎక్కువ పంచాయతీలు, ఎంపీపీలు, జెడ్పీలను గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక బీజేపీ కూడా స్థానిక సమరంలో గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు. ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక రివ్యూలు చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో ఒక స్పష్టత తీసుకుని వచ్చారు. పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో కనీసం 4 నుంచి 5 జెడ్పీలను కైవసం చేసుకోవాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కూడా సాధ్యమైనన్ని ఎక్కువ మండలాలను గెలుచుకోవాలని భావిస్తోందట. మొత్తానికి ఈ స్థానిక సమరం మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీగానే ఉండనుంది. అయితే అధికార పార్టీకి కాస్త కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి.